ఒక జాతి అంతానికి జరిగే ప్రయత్నం వినాశనం పేరే జెనోసైడ్. అంటే ఒక జాతి మొత్తాన్ని సర్వనాశనం చెయ్యాలని కోరుకోవడం. ప్రపంచంలో అట్లాంటి ప్రయత్నం జరిగింది క్రైస్తవ ముస్లిం దేశాల ద్వారా యూదుల మీదన, హిందువుల మీదన. హిందూ జాతి అంతానికి జరిగిన ప్రయత్నాలలో హిందువులు చాలామంది నష్టపోయారు, లేదా బలవంత మత మార్పిళ్ళకు గురయ్యారు. మిగిలిన వాళ్లే ప్రస్తుతం మనం. అదే యూదు జాతి మూడొంతులు నష్టపోయింది, మూడొంతులుగా 90% నష్టపోయింది. ఒక్క 10% మంది వాళ్ళను కూడా ప్రపంచంలో రక్షించి కాపాడింది భారత్. ఇప్పుడు వాళ్ళందరూ ఒక దేశం ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్. ఈ రెండు జాతుల అంతం కోసం బలమైన రెండు జాతులు సుదీర్ఘకాలం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు యూదు జాతి అంతం చేస్తామని చూస్తున్నటువంటి యెమెన్, లెబనాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ వీళ్ళందరూ ఎవరు? ఇస్లామిక్ దేశాలు. ఏ జాతిని అంతం చేయాలనుకుంటున్నారు? యూదు జాతిని అంతం చేయాలనుకుంటున్నారు. కానీ ఉల్టా చోర్ కొత్తాలంకే డాంటే అని దొంగలే దొంగ నడుస్తారు. మా జాతిని అంతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది అంటారు. వీళ్ళలో ఉన్నటువంటి ఉన్మాదపు స్థాయి ఎలా ఉందంటే, ఈజిప్టు తాజాగా సింగర్ అయినటువంటి షకీరాకి సంబంధించి బాగా ప్రచారం జరుగుతూ ఉంటే, ఆవిడ బాగా పాపులర్ అయితే తన విజిట్ ఇజ్రాయెల్లో ఉంది. ఆవిడ జెనోసైడ్ గురించి మాట్లాడట్లేదు, పాలస్తీనాలో జరిగిన జెనోసైడ్ గురించి. ఆవిడ ఇజ్రాయెల్లో పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి వచ్చింది. ఈజిప్ట్లో ఆమె కార్యకలాపాలు బ్యాన్ చేయాలి, పాలస్తీనా గురించి కంటతడి పెట్టాలి, ఇజ్రాయెల్ని తిట్టిపోయాలి, అప్పుడు మాత్రమే ఈజిప్ట్లో ఈవిడ కార్యక్రమాలు సాగించాలి అంటూ గొడవకు దిగుతున్నారు అక్కడ జనం.